జగన్మోహన్ రెడ్డి గారే ఆయన పార్టీలోకి రాయ్యా అని బతిమలాడిన రోజులు బొత్స సత్యనారాయణ గారికి తెలుసో తెలియదయ్యా. బొత్స సత్యనారాయణ గారు మీకు మళ్ళీ 60 సంవత్సరాలు 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి అయ్యా బాబు అనే రకాలు కాదయ్యా. నీకన్నా 100 రెట్లు సంపాదన ఉన్నాడు, 10 మందికి ఉపాధి చూపించే వ్యక్తి అయ్యా. ఆయన గురించి మాట్లాడేంత అర్హత కూడా నీకు లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డినే నువ్వు తిట్టినోడివి. నీలాంటి వాళ్ళు వచ్చి ఆయన గురించి మాట్లాడతాం, గుంటూరు జిల్లా గురించి మాట్లాడతాం. గల్లా జయదేవ్ గారు అనుకున్నావేమో, ఆయన తన్నులు తిన్నాడు, బిజినెస్లో వదిలేసి పక్క రాష్ట్రం పారిపోయాడు అని అనుకుంటున్నావేమో. నీలాంటి వాళ్ళకి బుద్ధి జ్ఞానం వచ్చేలాగా చేయగల వ్యక్తి. ఉదాహరణ 24 గంటల్లో సినిమా చూపిస్తున్నాడు మీ తోటి సోదరుడే అనాలే, ఎందుకంటే ఆడి మాట్లాడిన మాటలు కూడా అట్టాగా ఉండే కాబట్టి. సరైన సమాధానం చెప్పాడయ్యా, గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడండి. బొత్స సత్యనారాయణరావు గారు విజయనగరం పక్కనే ఒరిస్సా ఏవో రాష్ట్రాలు ఉన్నాయి, ఆడ పారిపోదామని అనుకో. మాకు నువ్వు ఆడకు పారిపోయినా ఆయన జోలికి వస్తే విధానం వేరే ఉండిద్ది అనేది మీరు గ్రహించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. డాక్టర్ అయ్యా ఆయన డాక్టరు, నిన్ను ఎట్టా కలిపేయాలనేది కూడా తెలుసు. నువ్వు వెళ్ళేది ఇప్పుడు నీకు ఆరోగ్యం బాగోపోతే ఆయన దగ్గరికి వెళ్తావు, అది గుర్తుపెట్టుకో. దేశంలో నెంబర్ 1 ట్యాక్స్ కడుతున్న నెంబర్ 1 ఎవరంటే మా ఎంపీ. ఎక్కువ ధనికుల్లో ఎంతో సంపాదించిన నెంబర్ 1 ఎవరంటే మా ఎంపీ అయ్యా, మా గుంటూరు ఎంపీ. ఆయనకు అవసరంలా, కానీ ప్రజాసేవ కోసం వచ్చాడు. గుంటూరులో మా వాళ్ళని నలిపేస్తున్న మీలాంటి పనికి మాలిన ఎదవాలని ఏరి పారేయడానికి వచ్చిన సింహం అది. మా చౌదరి గారు మిమ్మల్ని అంత తేలిగ్గా వదిలిపెడతారని అనుకోవద్దు. అది గుర్తు పెట్టుకుని ఎవరైనా కానీ మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అట్లాగే ఎవరు మన అంబాటి రాంబాబు గారి కూతురు కూడా అంటుంది, అమ్మా నిన్ను ఆడదానివని నేనేం అనకూడదు మేము, కానీ తెలుసుకో, ఎవరి గురించి మాట్లాడుతున్నావు అనేది తెలుసుకో. కుల రాజకీయాలు చేయాలి అని అనుకుంటే మీ జాత అంటున్నావు పవన్ కళ్యాణ్ గారు, అట్లాంటి ఆయన కూడా నీకు వచ్చి సపోర్ట్ చేయడమ్మా, నిన్నే తిడతాడు బయటకు వచ్చి అనేది గుర్తుంచుకో. ఎన్నాళ్ళ గుర్తొచ్చింది అన్న, మీ అయ్య తిట్టినప్పుడు గుర్తురాలేదా ఆయన అన్న అనేది? మీ అయ్య ఎన్ని మాటలు అన్నాడు పవన్ కళ్యాణ్ గారిని, ఎన్ని మాటలు అన్నాడు చూడు, వీడియోలు చూడు. మా వాళ్ళు సోషల్ మీడియాలో ఓరనే పెట్టేస్తారు, ఏది దొరికి దాని ముందు పాత అంతకుముందంటే ఏమీ లేవు. ఇప్పుడు ఏం మాట్లాడినా కానీ అన్నీ బయటకు పెడుతున్నారు. ఆలోచించుకుని మాట్లాడమ్మా. ఎన్నాళ్ళ గుర్తొచ్చిందా మీ అన్న? మరి మీ బామ్మర్దేవో మరి మీ మొగుడో నాకు తెలియదు, ఆయనే వచ్చి బండపుతులు తిట్టాడు మీ నాన్నే. ఇక దాని గురించైనా ఆలోచించి నువ్వు మీడియా ముందుకు రాకుండా ఉంటే నీకు మర్యాద అనేది ఉంటుందని మేము అనుకుంటున్నామమ్మా.